హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కేదాని. ఈ రోజు వీడియోలో ఆలు చింగీజీ రెసిపీని చూపించిపోతున్నాను. ఇది ఎక్కువ బ్రెడ్, నాన్, రోటీస్లోకి చాలా బాగుంటుందండి. సో అయితే నేను దీనికోసం ముందుగా ఆ బంగాళదుంపలను చెక్కు తీసుకొని చక్కగా ఇలా నిలువుగా కట్ చేసుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అన్నిటినీ చక్కగా ఇలా ముక్కలుగా చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు నేను కట్ చేసుకున్నాక వీటిని నీళ్ళల్లో వేసుకుంటున్నాను. ఎందుకంటే కలర్ అనేది చేంజ్ అవ్వదు కదా. ఆ తర్వాత శుభ్రంగా వడకట్టుకొని అందులో కాస్తంత 1 టీ స్పూన్ అంత కసూరి మేతి, 1 టీ స్పూన్ అంత కాశ్మీరీ కారం, 1/2 స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ అంత ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్ అంత నూనె వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నానండి. కాసేపు ఇలా మ్యారినేషన్ చేసుకుంటున్నాను. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇలాగా ఒక 20 మినిట్స్ ఉంచేస్తున్నానండి. సో మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు నేను కళాయిలో సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. 2 ఉల్లిపాయలను ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. కాస్తంత బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను ఈ ఆనియన్స్ ని చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు నేను తీసి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత మ్యారినేషన్ చేసుకున్న నేను పొటాటోస్ ని ఆయిల్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. 80% కుక్ అయ్యే వరకు నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. నేను ఆయిల్ అనేది చాలా వరకు తక్కువగా యాడ్ చేసుకున్నాను. కావాలంటే మీరు కాస్త యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. ఆ తర్వాత నేను ఈ ఆనియన్స్ ని మిక్సీలో వేసుకొని ఒక 10 వరకు జీడిపప్పు, 1/2 కప్ అంత పెరుగు వేసుకొని చక్కగా ఇలా మెత్తగా స్మూత్ గా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాక అందులో 3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 5 లవంగాయలు వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకున్నాక నేను 3 టమాటాలను ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటున్నానండి. ఇలా టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ అంతా కారము, 1/2 స్పూన్ అంతా పసుపు, 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి, 1 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, కాస్తంత కసూరి మేతి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి. సో ఇదంతా నేను కాస్తంత దగ్గరికి అయిన తర్వాత వాటర్ అంటూ యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకొని చక్కగా ఇలా దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ని వేసుకుంటున్నానండి. ఇదంతా బాగా కుక్ అయ్యే వరకు చక్కగా ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు బాగా దగ్గరికి అయిపోయింది కదా. సో ఇలా ఉన్నప్పుడు మ్యారినేషన్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ నేను ఇలా ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కుక్ అయిన పొటాటోస్ ని వేసుకున్నానండి. ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, ఆ పొటాటో ముక్కల్ని ఇలా యాడ్ చేసుకున్నాను ఇందులోకి. సో ఇదంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకుంటున్నాను. ఆ తర్వాత నేను అందులోకి ఒక 1/2 కప్ అంతా వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నానండి. చివరిగా నేను గరం మసాలా పౌడర్ అంటూ వేసుకున్నాను. అది కూడా 1 టీ స్పూన్ అంత వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదా, కర్రీ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ తర్వాత నేను చివరిగా కాస్తంత కొత్తిమీరని ఇలా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఈ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను తీసి ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుంటున్నానండి. సో ఈ కర్రీ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇది ఎక్కువగా రోటీస్లోకి ఇంకా నాన్స్లోకి అయితే సూపర్గా ఉంటుందండి. కాంబినేషన్ కర్రీ సూపర్గా ఉంటుంది. రోటీస్తో మాత్రం మనం సర్వ్ చేసుకుంటే ఈ కర్రీ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అండి. సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేస్తారు కదా. అంతేనండి ఇవాల్టి వీడియో. మరికొన్ని వీడియోస్లో కలుద్దాం.